లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ఈ రోజున మనమందరం కూడా ఏర్పరచబడిన వారం కదమ్మా, ఏర్పరచబడిన వారం. అందుకే మనం అందరం ఎక్కడికి వచ్చినాం? ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినాం. కష్టమైన నష్టమైన పనులు పోగొట్టుకునైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఇంట్లో సమస్యలున్నా, ఎందుకు ప్రభు సన్నిధికి వచ్చామంటే ఆయన మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే దాన్ని మనం చదివినట్టుగా ఒకసారి లైన్ టు లైన్ చూద్దాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఏందంటే తర్వాత దీవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా. ఎవరి గురించి మొరపెట్టుచుండగా? దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? దీవారాత్రములు కదా. ఇప్పుడు ఎప్పుడు సభ అంటే అప్పుడు మనం ఎందుకు ముందుకు వస్తున్నాం? ఎప్పుడు సంపూర్ణ రాత్రి అంటే ఎందుకు మనం ముందుకు వస్తున్నాం? ఎప్పుడు ఉపవాస ప్రార్థన కొరకంటే మనం ఎందుకు ముందుకు వస్తున్నాం అంటే ఆయనను మనము దీవారాత్రములు ఏం చేస్తున్నాం? ఆయనకు మనము మొరపెట్టుకొనుచున్నాము. హల్లెలూయా. మొరపెట్టుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ రోజున చాలామంది జీవితాలలో మొరపెట్టే ఆలోచన లేదు. మొరపెట్టుకుందాం, ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభు సన్నిధిలో కూర్చుందాం, దేవుని మాటలు ధ్యానం చేద్దాం, దైవ సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అనే ఆశ ఆలోచన ఈరోజు మన దేవుని బిడ్డలలో కనపడము చాలా కష్టమైపోయింది. అందుకే ఒక రోజున డిఎల్ మోడీ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. డిఎల్ ఏం పేరు? ఆయన పేరు డిఎల్ మోడీ. డిఎల్ మోడీ అనే ఒక దైవ సేవకుడు ఇలాగనే మీలాగనే కొంతమంది కూర్చొని ఉన్నారు ముందర. ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అందులో ఒక ఆయన లేచి అన్నాడంట, సార్ మీరు ఇంత గొప్ప సేవకులు అయ్యారే, ఇంత గొప్పగా మీరు బలపడ్డారే, దానికి కారణం ఏంటి అని అడిగితే ఆ దైవ సేవకుడు ఒక మాట అన్నాడంట, నాకు 7 సూత్రాలు ఉన్నాయి అన్నాడంట. ఎన్ని సూత్రాలు? 7 సూత్రాలు అన్నాడంట. ఓయమ్మా సార్ 7 సూత్రాల అన్ని మీరు పాటిస్తారా అంటే ఆయన అన్నాడంట, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రార్థన, ఐదవది ప్రార్థన, ఆరవది ప్రార్థన, ఏడవది ప్రార్థన అన్నాడంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? ప్రార్థన చేయడం ద్వారానే నేను విజయంలోకి వచ్చాను, ప్రార్థన ద్వారానే నేను గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాను, ప్రార్థన ద్వారానే మిమ్మల్ని అందరినీ నేను పోషించగలుగుతున్నాను అని డిఎల్ మోడీ గారు బల్ల గుద్ది చెప్పారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక్కసారి చెప్పొచ్చు కదా, ప్రార్థన ద్వారా నేను ఇది చేయగలనని. ఎందుకు 7 సార్లు చెప్పాడంటే ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్. మన ప్రార్థన దేవుడు విని మనకు జవాబు దయచేయును గాక. ఆమేన్. దానికి ప్రభు కూడా ఒక ఉపమానం చెప్తాడు. చూడండి ఒకసారి లూకా సువార్తలోని చూడండి 18వ అధ్యాయంలోనే మొదటి వచనం నుంచి 7 వచనాలు చూద్దాం నాయన. మొదటి వచనం నుంచి 7 వచనాలు మనం చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు
నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లుగా ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ఇక్కడ మీకు బాగా చదివిన అర్థమైందో లేదో నేను మీకు బాగా అర్థమయ్యేది చెప్తాను, బాగా వినండి. మనము ప్రార్థనలో విసుకుతారు చాలామంది ప్రార్థనలో విసిగిపోతూ ఉంటారు. ఏంది ఇంకా అయిపోలేదే, ఇంతసేపా, మోకాళ్ళ నొప్పులు, వాక్యం ఇంతసేపా, పాటలు ఇంతసేపా అని చాలామంది ఏమవుతారంటే విసుగు పడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, విసుగు పడుకోకుండా నిత్యము ప్రార్థన చెయ్యాలంటే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట. ఎవరు? ఒక న్యాయాధిపతి ఉన్నాడంట ఒక ఊరిలో. ఎవరిని మనుషుల్ని లెక్క పెట్టేవాడు కాదు, మనుషులకి భయపడేటోడు కాదు, దేవునికి భయపడేటోడు కాదు, ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. కానీ అతని దగ్గరికి ప్రతిసారి ఎవరు పోతున్నారంట అక్కడ బైబిల్ చదివితే ఎవరు పోతున్నారంట ఆమె దగ్గరికి? ఒక విధవరాలు ఆయన దగ్గరికి పోతా ఉందంట. పోయి ఏమని అడుగుతుందంటే, నాకు వ్యతిరేకంగా ఉన్న వానికి ఇద్దరికి నువ్వు పంచాయతీ చేయాలి, మా ఇద్దరికి ఏదో ఒకటి నువ్వు చేయాలని చెప్పి సారికి ఆ న్యాయాధిపతి దగ్గరికి పోతుందంట. విసిగిస్తుందంట, సతాయిస్తుందంట, చీటికి మాటికి పోతా ఉందంట. ఎవరు? విధవరాలు. ఆ న్యాయాధిపతి అంటాడంట, నేను దేవునికి భయపడను, మనుషులకు భయపడను, కానీ నువ్వేంది నన్ను ఇంతగా సతాయిస్తున్నావు, నువ్వేంది నాకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నావు, కాబట్టి ఎట్లో కొట్ల నీ బాధ పోవాలంటే నీ పని చేసి పెడతా పో అన్నాడంట. ఏమన్నాడంట? నీ పని చేసి పెడతా పో అంటే దాని అర్థమైంది, దేవునికి భయపడినోడు, మనుషులకు భయపడినోడు, కానీ ఏదో ఒక సమయంలో మాత్రం న్యాయం చేశాడా లేదా? చేసినాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అదే ఉపమానంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ దేవుడు ఈరోజు నీకు జవాబు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ దేవుడు నీకు ఈరోజు జవాబు రాకపోవచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, ఖచ్చితంగా నేను మీకు న్యాయము తీరుస్తాను. హల్లెలూయా. ఆయన నన్ను లక్ష్య పెట్టేవాడు, ఆయన నన్ను ప్రేమించేవాడు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించినవాడు ఆయన మన దేవుడు. కాబట్టి న్యాయాధిపతికే అంత ఇసుక వచ్చినప్పుడు ఆమె ఆమె మనవిని విని ఆమె సమస్య తీర్చాడంటే, ఈరోజు మరి మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఈరోజు మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు చాలా అంటే చాలా తగ్గింపగలిగిన వాడు మన దేవుడు. మరి ఈరోజు నువ్వు ఆయనకు విసిగిపోతా మొరపెట్టుకుంటా ఆయన సన్నిధికి జరగకపోయినా, లాభాలు వచ్చినా రాకపోయినా, వ్యాధి పోయినా పోకపోయినా నువ్వు వస్తున్నావా? ఆలోచన చేయాలి. ఈరోజున మేలులన్నీ అనుభవించి, ఆశీర్వాదములన్నీ మనం అనుభవించి మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభు మందిరానికి మనం ఏం చేస్తున్నామో మానేస్తూ ఉన్నాం. ఈరోజున ప్రతిఫలాన్ని అనుభవించాలి. మనం ప్రార్థన చేసుకుంటే దాన్ని ఏం అనుభవించాలి? మనము ప్రతిఫలం అనుభవించాలి. ఈరోజు ఊరికే వచ్చిమమ్మ పోతిమమ్మ ప్రార్థన చేసుకున్నామమ్మ దేవుడు మీ ఇంటాలే దేవుడు ఇస్తాలే కాదు. ఆ ప్రతిఫలం మనం పొందేంత వరకు ఏం చేయాలి? మన దేవుని మోజాడాలా. దేవుని దగ్గర మనము విసుగు పడుకోకుండా ఆయన పాదాల దగ్గర పడి ప్రభు దగ్గర ఏడుస్తూ కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఏమన్నాడు? న్యాయము తీర్చడా. హల్లెలూయా. న్యాయము తీరుస్తాడు మన దేవుడు. న్యాయము ఖచ్చితంగా. ఒకవేళ నీకు ఎవరైనా శత్రువులు ఉండొచ్చు, నీకు ఎవరైనా అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను ఎవరైనా కించపరిచే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను ఎవరైనా బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళ గురించి ఆలోచన చేయొద్దు. ప్రభు దగ్గరికి రా, ప్రభువే వారి పనులు చూసుకుంటాడు, ప్రభు న్యాయం తీరుస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే దాన్ని సాధించేంత వరకు ప్రభు పాదాల చెంత నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు ఉన్నావా? ప్రభు పాదాల చెంత చూడండి ఒకసారి. మొదటి యోహాను 5వ అధ్యాయం 14-15 వచనం చూడండి ఒకసారి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినలా అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదా? సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము
కలదు. హల్లెలూయా. మనం ఏం అడిగినా కూడా ఆలకించేవాడు ఉన్నాడంట మన దేవుడు. ఆలకించి ఇది జరుగుతుందా కాదా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి నేను మీ గురించి ప్రార్థన చేయాలనుకో, ఏమని చేస్తానంటే, ప్రభా నీ చిత్తం అయితే జరిగించు, ప్రభా నీ చిత్తములు ఉంటే ఈ బిడ్డను వాడుకో, ప్రభా నీ చిత్తములు ఉంటే వారిని దీవించు, నీ చిత్తములు ఉంటే గర్వఫలమే అని నేను మీ గురించి అయితే ఒక రకంగా ప్రార్థన చేస్తాను. నా గురించి ఏం చేసుకుంటా, ప్రభా నాకు ఇచ్చిన నీకు వందనాలు, నాకు చేసినందుకు వందనాలు, నన్ను దీవించినందుకు వందనాలు అని. ఈరోజు ప్రార్థనలు ఏమైపోయినాయంటే, ఎట్లయిపోయినాయంటే ప్రార్థనలు మనకేమో జరిగిపోయినట్టు, ఎదుటోళ్ళకేమో నీ చిత్తమైతే అని మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభు ఆలకించేట్టుగా ఉండాలి. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన న్యాయమైన ప్రార్థనగా ఉండాలి, యథార్థమైన ప్రార్థన ఉండాలి. నిన్ను ఎవరైనా వచ్చి నా కోసం ప్రార్థన చేయడినప్పుడు, నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, నేను ఇప్పుడు బోగులు తోముకుంటున్నా, బట్టలు తోము, నేను రాలేను, ప్రార్థనకి రాలేను, కూటానికి రాలేను, నా వల్ల కాదు అని తప్పించుకోకూడదు మనం. ఈరోజున ప్రభు నీకు ఏది అవకాశం ఇచ్చాడో దాన్ని నువ్వేం చేయాలా, వాడుకోవాలా. అదే కదా ఇందాక మనం అన్నాడు కదా, చూడండి 14వ వచనం చదవండి ఒకసారి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కాబట్టి మనం అడిగేవి ఏవైనా సరే ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలకించే దేవుడు, ఆయన మన మనవులు ఆలకించే దేవుడు, ఆయన మనకు జవాబిచ్చే దేవుడు. కానీ మనం ఏం కాకూడదంటే, విసిగిపోకూడదంట, అలసిపోకూడదంట, దూరంగా ఉండకూడదంట. ఎంత కష్టం వచ్చినా సరే ప్రార్థన 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 ప్రార్థన. ఎందుకంటే ప్రార్థనే మనకు ఒక తాళం చెవి ఏ దానికైనా. ఈరోజున ప్రభు మన కంటి కనపడకపోవచ్చు, చెవికి వినపడకపోవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన విని ఆయన మనకి ఏమి ఇస్తాడు, జవాబిస్తాడు. ఆయన మనకు కావలసిన ప్రతి విధమైన అవసరతలు, అక్కర్లు ఆయన తీరుస్తాడు. బిడ్డ యవనస్తుడా, ఈరోజు నీ చింతలు ఏమైనా ఉన్నాయేమో, నీ కష్టములు ఏమైనా ఉన్నాయేమో, నీ అప్పుల సమస్యలు కావచ్చు, నీ ఇబ్బందులు కావచ్చు, అవి ఏవైనా సరే ప్రభు పాదాల చెంతపడి ప్రార్థన చెయ్యి. ఎడతెగక ప్రార్థన చెయ్యి, గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఎడతెగక ప్రభు సన్నిధిలో ఉండు, గొప్ప కార్యాలను చూస్తావు. అదే రీతి చూడండి, మొదటి దినవృత్తాంతులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి అంట. హల్లెలూయా. ఆయన సన్నిధిని ఏం చేయాలంట, మనం నిత్యము వెతకాలంట, నిత్యము వెతకాల. మనం ఈరోజు నీ ఎక్కడ ప్రార్థన ఉంది, ఎక్కడ ఆరాధన ఉంది అని మనం వెతకాలా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి పొద్దున్న నుంచి అవి బయట సౌండ్ బాక్సులు పనిచేయలే కదా, బయట సౌండ్ బాక్సులు ఆసక్తి ఉన్నాడు, ఏం చేస్తాడు, ఒక మాట ఫోన్ అన్న చేస్తాడు, లేదంటే వచ్చి ప్రార్థన ఉందా అన్న అని అడుగుతాడు. కానీ ఊరికి ఇంటి దగ్గర కూర్చొని పాటలు పెట్టలేదులే, ఈ పొద్దు ప్రార్థన లేదులే అంటే అవుతుందా? ఇక్కడ ఏముంది, ఆయన సన్నిధిని నిత్యము మనం ఏం చేయాలంట, వెతకాల. వెతికి దేవుడు ఏం చేస్తున్నాడు, మనందరినీ రక్షిస్తా అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు వెతుక్కుంటారా, ఆయన నీ కోసం కూడా వెతుక్కుంటా వస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కోసం కూడా వెతుక్కుంటా వస్తాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా సరే, ప్రభు నీ దగ్గరికి వచ్చాడంటే నీ సమస్యలు తీరిపోయినట్టే. హల్లెలూయా. నీ సమస్యలు పోయినట్టే. ఈరోజు నీకున్న వారందరూ, నీ చుట్టూన్న వారందరూ వాళ్ళే నా శాశ్వతం అనుకుంటున్నావేం, వాళ్ళే నాతో పాటు జీవితకాలం ఉంటారు అనుకుంటున్నావేమో, కానీ ఏది ఎప్పటికీ శాశ్వతమైనది లేనే లేదు. మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్ళాల్సిన వారే. ఒకవేళ ఏదైనా ఒక చిన్న తప్పు చేసామనుకోండి, మనం ఏం చేస్తారు, మనల్ని ఇంకా వెలివేస్తారు, మనల్ని దూరంగా పెడతారు. అది ప్రేమ? వాక్యంలో ఒక మాట ఉంది, ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ ఉండేవాడు ఏం చేస్తాడంటే, ఉదాహరణకి మీకు ఇంకొక మాట చెప్తాను. ప్రేమ ఉండేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణకి నా మీద మీకు ప్రేమ ఉందనుకో, నేను ఏదైనా తప్పు చేశాను, అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలా, కప్పుపుచ్చాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఊరంతా పోయి చాటింపు చేస్తాం. అది ప్రేమ కాదు. కానీ మన దగ్గర ఏమో ప్రేమ మాదిరి నటిస్తారు, కానీ మన గురించి, మన విషయాలన్నింటినీ కూడా మన దగ్గర తెలుసుకొని ఊరు వాడంతా కూడా చాటింపజేసి మనకు రావాల్సిన అవమానాలు, నిందలన్నీ తెచ్చి పెడతారు. కాబట్టి నేనేం చెప్తానంటే, ప్రభువుని ఆశ్రయించండి. ఇందులో మనం చదివినట్టుగా యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని మనం నిత్యము వెతకాల.
నిత్యము ఆయన పాదాల చెంత పడి ఉండాలి. నిత్యము ప్రభు మనకు గొప్ప ఆశీర్వాదాలు మేలులు చేయాలంటే ఉడతా భక్తి సరిపోదు. ఒక నిశ్చత కావాలి, ఒక దృఢమైన సంకల్పం కావాలి, ఒక దృఢమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక నిర్ణయాలు మనం తీసుకోవాలా. ఈ రోజున నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, విశాఖపట్నంలో. అన్న బ్యాంకులో పనిచేస్తాడు, సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన అంటాడు, నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను ప్రతి శుక్రవారం నా ఉద్యోగానికి లీవ్ పెట్టుకుంటున్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఉద్యోగానికి ఏం పెట్టుకుంటున్నాడంట అంటే ఒక రోజుకి ఆయన సంపాదన 1500 వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి ఒక రోజుకి 1500 రూపాయలు. ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రతి శుక్రవారం ఆ 1500 పోయినా పర్లేదు కానీ ఉపవాస ప్రార్థన కూర్చోవాలి. నేను ఇంట్లో పెద్ద టీవీ ఉందంట, ఆ టీవీలో పెట్టుకుని లైవ్ చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఎంత ఆశాశక్తి ఉంది ఆలోచన చేయండి. ఈరోజున మనుషులను మనము ఏం తెలుసుకోవాలంటే ఈ లోకంలో అన్నీ కూడా తుచ్చమైనవి. అందుకే ప్రసంగిలో చాలాసార్లు ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఏమంటాడంటే ఈ లోకమంతా కూడా వ్యర్థమే, ఈ లోకమంతా కూడా వ్యర్థమే అని ఎన్నోసార్లు ప్రసంగిలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ లోకంలోనే ఏవి కూడా శాశ్వతమైనవి లేవు. చూడండి, అదే దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. నీ సేవకులను నీ జనులైన ఇశ్రాయేలులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించున్నప్పుడు క్షమించుము. హల్లెలూయా. ఏం చేస్తారంట, మన ప్రార్థనలు విని మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన అతిక్రమలను బట్టి ఆయన సేవకులైనా ఆయన జనులైనా ఆయన స్థలము తట్టు మనం తిరిగి ఆయనను ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆకాశమున నివాస స్థలమందున మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు ఆయన ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. హల్లెలూయా. ఎవరన్నా నీ పాపాలు క్షమిస్తారా? క్షమించలేరు. ఇటీవల కాలంలోనే మనం చూసాం కదా, పేపర్లో ఇద్దరు ప్రేమించుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఒక 6 నెలలు ఒక 3 నెలలు మొత్తానికి ఎక్కడో బయట దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ పోయింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఏందంట, అమ్మంగా చేసుకున్నావులే, పరువు పోతే పోయిందిలే, అవమానం అయితే అయిందిలే, ఇంక నువ్వు రావమ్మా, ఇంటికి వచ్చేయి, నీ భర్తను కూడా తీసుకొని రాలే, ఇంకా ఎక్కడో దూరంగా ఎందుకుంటావు, వచ్చి మా దగ్గర ఉండు అనిందంట. సరే అమ్మ, ఏమండి మా అమ్మ మమ్మల్ని పిలిచింది, ఇంకా మా అమ్మ మనల్ని క్షమించింది, మా అమ్మ మనల్ని అన్నీ కూడా ఇంకా బాగా చేసింది, ఇంకా మీరు ఏం పట్టించుకోవద్దండి, మనం పోదాం రండి అనిందంట. సరే అని ఇంటి దగ్గరికి వచ్చారంట, ఇంట్లో కూర్చున్నారంట. మీరు రాక వచ్చారు, గుడికి పోదాం పదని అల్లుడిని కూతురిని గుడికి తీసుకొని పోయిందంట. కూతురిని తాపులు ఎక్కించిందంట. అల్లుడు బయట ఉన్నాడు, టెంకాయలు కొనుక్కొని రాపోని ఆయనని పంపించిందంట. కూతురు అమ్మ పైకి పోయారు, కింద గుండాలతో తల నరికించేసింది అమ్మ. అమృత ప్రణయ్ అని మీకు తెలుసో తెలియదో, ఏం జరిగింది, తలను నరికించేసింది. వాళ్ళ తండ్రి రోషముతో, పగతో, ప్రతీకారాలతో జరిగిన తెలిసి ఒక 3-4 సంవత్సరాలు అయింది అనుకుంటా జరిగింది. ఇట్లా నరికేసరికి ఆన్ ద స్పాట్లో తన అల్లుడు ఏమైపోయాడు, చనిపోయాడు. కేవలం తక్కువ కులస్తుని వివాహం చేసుకుందని చెప్పి తల్లిదండ్రులు తట్టుకోలేక తన భర్తను ఏం చేశారు, అతి క్రూరంగా చంపించేశారు. కానీ ఈ రోజున తన భార్య మాత్రం వాళ్ళ అమ్మ నాయనతో లేదు, వాళ్ళ అత్తగారు మామగారి ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే దాని అర్థం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు లోకంలో నువ్వు నచ్చేంత వరకే నేను పొగుడుతారు, నువ్వు నచ్చేంత వరకే నిన్ను ప్రేమిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఏ ఒక్క తప్పు చేసినా, ఏ ఒక్క వ్యతిరేకమైన మాట మాట్లాడినా నీ మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ లోకం. హల్లెలూయా. నేను చేసిన చిన్న తప్పే కదా, నన్ను క్షమించండి అంటే ఎవరు క్షమించడానికి ఈరోజు ముందు లేరు. మాట పడితే ప్రాణమైనా తీస్తున్నారు, కానీ సింపుల్గా క్షమించే మనసులు ఈరోజు ఎవరికి లేవు. కాబట్టి వాక్యం చెబుతుంది, నువ్వు ప్రేమించు, ఇతరులను ప్రేమించు, నిత్యము ఆయన సన్నిధిని వెతుకు, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో అని ప్రభు ఎన్నోసార్లు మనకు బయలుపరిచాడు. ఉదాహరణకి దేవుడు సిలువనెత్తుకొని ఆ మార్గం నడుస్తూ పోతున్న సమయంలో ఆమె తల్లి ఏడుస్తూ ఉంటే, అమ్మ నీవు నా కోసం ఏడవద్దు, నీవు నీ పిల్లల కోసము ఏడవండి. అంటే ఈ రోజున దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనము మన కుటుంబాల కోసం ఏడవాలి, మన పరిస్థితుల కోసం ఏడవాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన దివారాత్రములు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని స్మరించాలి.
కీర్తన మొదటి గ్రంథంలో ఉంది కదా, దీవారాత్రములు ఆయన ధ్యానించేవాడు ధన్యుడు అని ఉంది. ఈ రోజున ఆయన మాటలు ధ్యానిస్తున్నావా? ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? ఆయన సన్నిధికి ఆయన కౌగిట్లో నువ్వు సంబంధిగా దగ్గరగా ఉన్నావా? ఆలోచన చెయ్యాల. చూడండి, అదే 2వ దినవృత్తాంతంలోనే 7వ అధ్యాయంలో ఇంకొక మాట చూడండి, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ వచనం చూడండి, ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఈ రోజున మనమందరం ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకొని ఉన్నాం? ఈడ యేసయ్య పేరు పెట్టుకొని ఉన్నాం. మనమందరం ఆయన బిడ్డలం, మనమందరం ఆయన కుమారులం మనమందరం. కాబట్టి మన పేరు, ఆయన పేరు పెట్టబడిన జనులు మనం అందరం కూడా ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకోవాలంట. హల్లెలూయా. తగ్గించుకోవాలి మనం. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తగ్గింపు స్వభావం లేదేమో, చీటికి మాటికి కోపం వస్తుందేమో, చీటికి మాటికి గొడవలు, పగలు, ప్రతీకారాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉన్నాయేమో, వాక్యం చెబుతుంది తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తర్వాత ఏం చేయాలంటే, ఆయన వెతికిన తర్వాత ఏం చేయాలంటే ఏముంది అక్కడ చదవండి, తమ చెడు మార్గములను విడిచిన యెడల. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలంట? మనము చెడు మార్గంలో విడిచిపెట్టాలని. అంటే ఈ రోజున మన మార్గంలో ఏ రీతిగా ఉన్నాయి, మన నడవడిక ఏ దారిలో మనం పోతున్నాం? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. హల్లెలూయా. అదే చెడు మార్గం. ఈ రోజున మనం చేసే ప్రతి కార్యాలు కూడా ఒక చెడు తలంపులతో, చెడు క్రియలతోనే మనం ముందుకు పోతా ఉంది ఈ లోకం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇంకా మనలో చెడు మార్గములలో నడుస్తున్నావేమో, చెడు తలంపులలో ఉన్నావేమో, తగ్గించుకొని నీ చెడు మార్గములని విడిచిపెడితే ప్రభు ఏం చేస్తాడంట? ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానంట. హల్లెలూయా. అందరం చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుండి మన ప్రార్థన విని మన పాపములు ఏం చేస్తాడంటే దేవుడు అంటే క్షమించాలంటే ఏం చేయమన్నాడు? 2 చెప్పాడు. మొదటిది తగ్గించుకోవాలా, రెండవది ఏంది? చెడు మార్గాలు మనము విడిచిపెట్టాలి. మనలో ఉంటాయి ఖచ్చితంగా చెడు మార్గాలు, తలంపులైనా, మాటల్లో అయినా, క్రియల్లో అయినా, నడవడికలైనా, చేతుల్లో అయినా, ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన మన పాపానికి చోటు ఇస్తూనే ఉన్నాం. కాబట్టి చేరిన బిడ్డలారా, ఒకవేళ మీలో ఇంకా తగ్గింపు స్వభావం లేదేమో, లైవ్ చూస్తున్న వారు మీరైనా మీలో ఇంకా తగ్గింపు స్వభావం లేదేమో, తగ్గించుకొని ప్రార్థన చేయండి. ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన విని మన పాపలను క్షమించి తర్వాత ఏం చేస్తాడంట? వారి దేశమును స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. నీ హృదయము బాధల్లో ఉందేమో, స్వస్థపరుస్తాడు. నీకు అవమానాలు ఉన్నాయేమో, స్వస్థపరుస్తాడు. నీకు చింతలు ఉన్నాయేమో, అప్పుల సమస్యలు ఉన్నాయేమో, నీ భర్త నిన్ను బాగా చూసుకోవట్లేదేమో, నీ భార్య నిన్ను ప్రేమించట్లేదేమో, నీ బంధువులు, నీ వర్గము, నీ వంశము అందరు నిన్ను వెలివేశారేమో. ప్రభు అంటున్నాడు, నువ్వు తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టు, అన్నిటినీ స్వస్థపరుస్తా, అన్నిటినీ బాగు చేస్తా అంటున్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున కుటుంబ జీవితాలు విడిపోతాయి. కొంతమంది భార్య భర్తలు చీటికి మాటికి ఏటికే విడిపోతారు, తగ్గింపు ఉండదు. చెడు మార్గాలు ఉంటాయి వాళ్ళ మధ్యలో. భర్త తాగి వచ్చి ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ఏదో ఒక మాట అంటుంది, అతను ఏదో ఒక మాట అంటాడు. ఇద్దరు పడి సడన్గా ఏమైపోతారంటే ఇంక విడాకులు తీసుకుందాం, విడిపోదాం అని అనుకుంటారు. కానీ ఒక్కసారి తగ్గించుకోండి, ఎవరో ఒకరి ద్వారా ఒకసారి తగ్గించుకొని ప్రేమతో మాట్లాడండి, ప్రేమగా పలకరించుకోండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? బాగుపరుస్తాడంట. హల్లెలూయా. బాగుపరిచే దేవుడు మన దేవుడు. గాయములు కట్టేమాడు ఆయన. గుండె చెదిన వారికి ఏం చేస్తాడు దేవుడు? గుండెను బాగు చేస్తాడు ఆయన. ఈ రోజున డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి చేతులు ఎత్తేస్తారు. ఏమంటారు డాక్టర్లు? మా చేతుల్లో ఏం లేదమ్మా, అంత దేవుని చిత్తమమ్మా, దేవుని అనుగ్రహమమ్మా అని అంటారు కదమ్మా. ఈ రోజున డాక్టర్ల చేతిలో కూడా లేని దేవుడు. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? మీ ఇష్ట దైవానికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ఇష్ట దైవము ఒప్పుకుంటే బ్రతకొచ్చు, మా చేతుల్లో ఏం లేదు, మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం అని అంటారు కదా. కాబట్టి ఈ రోజున తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టు. నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1
18వ వచనం చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. హల్లెలూయా. ఏముంది ఇక్కడ? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా దేవుని యందు ఏం ఉంచాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే మనకి ఏం దొరుకుతుందంటే అపరిమితమైన అంటే దాని అర్థం తెలుసా మీకు? అపరిమితమైన అంటే అన్లిమిటెడ్. ఉదాహరణకి మీకు ఇంకా బాగా చెప్పాలంటే, నెలకు 199 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, రోజు ఎన్ని ఫోన్లైనా మాట్లాడుకోండి, ఎంత నెట్ అయినా చూడండి కదమ్మా. మీకు అర్థమవుతుందా? అపరిమితమైన అంటే అన్లిమిటెడ్. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే అపరిమితమైనటువంటి శక్తి మహత్యము మనం పొందుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, విశ్వాసం ఉంచడం మర్చిపోవద్దు, ప్రభువుని గణపరచడం మర్చిపోవద్దు, తగ్గించుకోవడం మర్చిపోవద్దు, చెడు మార్గాలు విడిచిపెట్టడం మర్చిపోవద్దు. ఇవన్నీ నువ్వు చేస్తే ఖచ్చితంగా అపరిమితమైనటువంటి మహత్యమును, శక్తిని, బలమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజున ప్రభు సన్నిధి నీకు కావాలా? ప్రభు మహిమ నీకు కావాలా? ప్రభు తేజస్సు నీకు కావాలా? అయితే నువ్వే ప్రాంతంలో ఎక్కడ ఉన్నా అన్లిమిటెడ్ అయినటువంటి దేవుని మహిమలను అనుభవించాలంటే ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకో. విశ్వాసాన్ని పెంచుకోండి, విశ్వాసములో బలపడండి, విశ్వాసములో ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధి పొందండి. హల్లెలూయా. ఈ రోజున మన బతుకులు ఎలాగున్నాయి తెలుసా? గడ్డి వలె ఉంది. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవు. కానీ దేవుని విషయంలో మనందరం కూడా ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే మన ఎండిపోయిన గడ్డిని మనం ఏం చేసుకోవాలంటే చిగురింప చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. మంచి విత్తనాలు మనకు కావాలా, మంచి ఎరువు మనకు కావాలా. అది ఏదో కాదు, ఇదే దేవుని మాటలే. ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో శక్తి ఉంది, ఈ వాక్యంలో బలం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యమందు సంపూర్ణ విధేయత చూపించండి. విధేయత అంటే ఏంటో మీకు తెలుసా? ఒబీడియన్స్, విధేయత. వాక్యం ఏదైనా చెబుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడాడు అని సరి చేసుకోవాలి మనం. ఇది నాకు కాదులే, అది నా ఎక్కకులే, నీకే ఈరోజు చెప్పింది దేవుడు అంటాం కదా. పక్కన వాళ్ళకి అట్లా సైగ చేస్తాం, నీకే ఈరోజు దేవుడు మాట్లాడింది, నీతో ఈరోజు దేవుడు చెప్పింది అంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూ షుడ్ బి ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి నువ్వు విధేయత కలిగి జీవించాలి, ప్రభు సన్నిధిలో తగ్గించుకొని జీవించాలి. నువ్వు ఎంత స్థితిలో ఉన్నా, నీ ఉద్యోగం ఎంత పెద్దదైనా, నీ పరిస్థితి ఎంత స్థితిలో ఉన్నా, నీవు ఎంత స్థితిలో ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే విధేయత మనము చూపించాలంట. హల్లెలూయా. ఈ రోజున మన మందికి ఉన్న వారందరం పేదవాళ్ళమే. ఏదో మన దగ్గర కోట్ల డబ్బు ఉంది, లక్షల డబ్బు ఉంది నేను చెప్పాను, అందరం పేదవాళ్ళమే. కానీ మనం ఒక సత్యం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేదలను దేవుడు ధనవంతులుగా మారుస్తాడంట విశ్వసిస్తే. పేదల పట్ల కనికరం ఎక్కువ, విధవరాళ్ళ పట్ల కనికరం ఎక్కువ, తండ్రి లేని వారికి కనికరం ఎక్కువ. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నువ్వు ఏం అడిగినా కూడా ఆయన తప్పకుండా ఇస్తాడు. వెతికి ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన సన్నిధిలో నిత్యము వెతుకుతూ, ఆయన బలమును నిత్యము వెతుకుతూ, ఆయన జవాబు నిత్యము వెతుకుతూ ఆయన పాదముల చెంత మనం పడితే తప్పకుండా మన జీవితాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నింపుతాడు. దేవుని బిడ్డలారా చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలోనే 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందున్న ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు ఎట్లుండాలంట? మేలుకువగా ఉండాలంట. హల్లెలూయా. ఎట్ట చేయాలంట? మళ్ళీ ఒక్కసారి చూడండి, 2వ లైన్ చదవండి ఒకసారి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. హల్లెలూయా. ఎట్లుండాలంట? పట్టుదల, పూర్ణమైన పట్టుదల. అంటే వచ్చేంత వరకు, మనం సాధించేంత వరకు వదిలిపెట్టకూడదు అనమాట.
ప్రభా నాకు గుండె బాగలేదు, నువ్వు బాగు చేయి, నువ్వు బాగు చేసేంత వరకు నేను పోను. అది ఒక పట్టుదల. ప్రభా నాకు ఒక వ్యాధి ఉంది, నా వ్యాధి తీసేసేంత వరకు నేను పోను, నాకు నువ్వే కావాలి. ఒకవేళ వ్యాధి తీసినా కూడా నేను నీతో పాటే ఉంటా, నేను ఇంకెక్కడికి పోను, నాకు నువ్వు కావాలా అని నువ్వు పట్టు వీడని విక్రమార్కుని వలె ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాలంట. హల్లెలూయా. దాని తర్వాత ఏముంది? విజ్ఞాపన చేయుచు మేలుకుగా ఉండాలంట. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు నిద్రపోతారు దేవుని సన్నిధిలో. చాలా మంది విజ్ఞాపన చేయాల. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనేది ఏంటంటే మన అవసరతలు, మన అక్కర్లు ప్రభు దగ్గర చెప్పుకోవడం. విజ్ఞాపన ఏంటంటే గోచాటం, విజ్ఞాపించుకోవడం, ఆర్తధ్వని చేయడం, తగ్గించుకొని ప్రభువా సహాయం చేయి ప్రభు అని, అది విజ్ఞాపన. ఈ రోజున విజ్ఞాపన చేసేటప్పుడు ఎలాగ ఉండాలంటే మనం అందరము మేలుకుగా ఉండాలంట. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలామంది మేలు కూడా మర్చిపోయారు. నిద్రే లోకముల నిద్ర, లోకంలో ఉన్న సైతాను చేష్టలు, లోకంలో ఉన్నటువంటి అపవాది శక్తులు, లోకంలో ఉన్న వాటి కొరకు మేలుకుగా ఉండడం మర్చిపోయి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. వాస్తవమా కాదనైనా? ఈరోజు లోకంలో ఉన్నవన్నీ కూడా ఘనమైనవి, లోకంలో ఉన్నవన్నీ కూడా గొప్పవి, లోకంలో ఉన్నవి మనకి ఎక్కడ దొరకవని మానవుడు ఈరోజు ప్రయాసపడి కష్టపడిపోతా ఉన్నాడు. కానీ ఏమన్నా సంపాదించుకుంటున్నాడా? ఏం లేదే. పాపమును మూట కట్టుకుంటున్నాడు, శాపాలు కొని తెచ్చుకుంటున్నాడు, దోషములు కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులు, ఇక్కడ ఉన్న నీవు నేను దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం, మేలుకువగా ఉందాం. ప్రభు రాకడొచ్చేంత వరకు మేలుకువగా ఉందాం. బుద్ధి లేని కన్యకల్లాగా నువ్వు నిద్రించి నువ్వు నీ దివిటీలు నూనెంతా హైప్ చేసుకుని ఉన్నావు అనుకో, దేవుని దగ్గరికి పోతావా? పోలేవు. అదే మేలుకువగా ఉన్న ఆ బుద్ధిగల కన్యకలు చూడండి, దీపాలు ఆరిపోతున్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంట, దాంట్లో నూనె పోసుకుంటా దాంట్లో కాపాడుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు ఏమో దేవుడు వచ్చాక లేట్ అవుతుందిలే, ఒక నిద్రపోదామని నిద్రపోయినారు కదా. ఈరోజు మనం అంతే, దేవుని సన్నిధిలో మనం అంతే. వచ్చిమమ్మ పోతిమమ్మ, రెండుసేపు కూర్చున్నాము, రెండుసేపు పాటలు పాడాము, వాక్యం విన్నాం, అయిపోయింది ప్రార్థన, కళ్యాణ్ బాబు ఆమెను అన్నాడు, బాగా జరిగింది, పోయినాం. ఇది కాదు. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ప్రభు కోసం నువ్వు ఎలాగ ఉండాలంట? మేలుకువగా ఉండాలా. హల్లెలూయా. మేలుకువగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలాగొస్తాడు? హఠాత్తుగా వస్తాడు. ఆయన ఉన్న పాటును వస్తాడు. ఉన్న పాటు నువ్వు ఎక్కడన్నా పాపం చేస్తా దొరికినావు అనుకో, దేవునికి నీ బతుకు అయిపోయినట్టు. నువ్వు ఎక్కడన్నా అన్యాయం చేస్తూ దొరికినావు అనుకో, అయిపోయినట్టు. నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేసి, దేవుని మోసం చేసి, దేవసేవకులను మోసం చేసి ఒకరు బతుకుతున్నావేమో, హఠాత్తుగా దేవుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఆత్మ వలన ప్రతి సమయనందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మనం ఎలా ఉండాలా? మేలుకువగా ఉండాలి. ఈరోజు చేరిన బిడ్డలారా, నువ్వు నేను ఎందుకు మనం సమర్పించుకొని ఎందుకు మనం ముందుకు వచ్చామంటే మేలుకువగా మనము సాధించాలి, మేలుకువగా ఉండాలి. మనం మేలుకువగా ఉండి ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనము అనుభవించవచ్చు. చూడండి ఒక మాట, ఇర్మియా గ్రంథంలో 29వ వచనం చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 29:12వ వచనం చూడండి ఒకసారి. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. దేవునికి తెలుసు మనం మొరపెడుతున్నామని, మనం ప్రార్థన చేస్తున్నామని, ప్రార్థనకు వస్తున్నామని, దేవుని సన్నిధిలో పాలుపోవాల్సిన సమస్తం ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. నేను మీ మనవిని ఆలకింతును. ఈరోజు ఆలకించే దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు వస్తున్నావో లేదో చూసే దేవుడు ఆయన. కొంతమంది చూడండి, దేవుని మందిరానికి సాకులు చెప్తూ ఉంటారు. నాకు జ్వరము, దగ్గు, ప్రభు సన్నిధికి రావడానికి సాకులు చెప్తారు. నాకు పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నువ్వు చెప్పే కారణము మంచిదనుకో, దేవుడు ఏమన్నాడు. ఒకవేళ నువ్వు చెప్పే కారణము అది ఒక పనికి మాలిన కారణం అనుకో, ఖచ్చితంగా దేవుడు దానికి తగిన మూల్యం మనకు చెల్లిస్తాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఆయనకు మొరపెట్టే విషయంలో, ఆయనకు ప్రార్థన చేసే విషయంలో నువ్వు ఏమాత్రము కాంప్రమైజ్ కావద్దు, ఏమాత్రము తగ్గొద్దు. ప్రభు విషయంలో ప్రభు నీకు ఏం పని చెప్తాడో ఆ పని నమ్మకంగా చేయి. ప్రభు సన్నిధిలో పరకపుల్లెత్తమన్నాడా సేవకుడు? సంతోషంగా పరకపుల్లెత్తు. ఏంది నేను ఎత్తాలన్నా పరకపుల్ల, నేనేంది అనుకునే, నా కథ ఏంది అనుకునేవి అన్నావు అనుకో, నీ కథ అంతా దేవుడు ఏం చేస్తాడు? సున్నా చేసేస్తాడు.
మన బ్రతుకునంత దేవుడు మార్చివేస్తాడు, తారుమారు చేస్తాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని సంగమా, ఈ రోజున నీ పరిస్థితులు బాగుపడాలంటే ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, నీ పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, యోబు గ్రంథం, యోబు 22వ అధ్యాయం 27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించునని మొక్కుబలు నీవు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు మొక్కుబలు ఏం చేయాలంటే మనము చెల్లించాలి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఒకటే గొప్ప సంగతి కాదు. నీ జీతంలో అయినా, నీ సంపాదనలో అయినా, లేదంటే నీ శ్రమ అయినా, నీ త్యాగమైనా ఏం చేయాలంటే నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించాలి. మొక్కుబళ్ళు అంటే నా ఇంటికలు ఇస్తా, నా పుట్టింటికలు ఇస్తా, అవి కాదు. మొక్కుబళ్ళు అంటే టెంకాయలు కొడతా, దండలు వేస్తా, అగిరిబొత్తులు వెలిగిస్తా, ఇవి కాదు మొక్కుబళ్ళు. ముక్కుబళ్ళు, అట్లాంటి ముక్కుబళ్ళు చేస్తారు కొంతమంది, పనికి మాలిన ముక్కుబళ్ళు అనమాట. అయ్యిగా దేవుడు కోరింది. దేవుడు ఏం కోరాడంటే విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు కోరాడు. ఈరోజు నన్ను ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు ప్రభుకి ఏం తెస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రభుకు నువ్వు వేసే ఏ కానుకైనా సరే అది ప్రభుకు చాలా ఇంపార్టెంట్. ప్రభు పరిచర్యకి ఇంపార్టెంట్, ప్రభు సన్నిధికి ఇంపార్టెంట్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదివినట్టుగా మొక్కుబళ్ళు మనం ఏం చేయాలంట, చెల్లించాలంట. చూడండి, ఇంకొక మాట యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నానంట. హల్లెలూయా. కొంతమంది ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? నిజం చెప్పమంటారు, ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా నాకదో వాడు శత్రువుగా ఉన్నాడు, వాడిని తీసేయి, వానికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సావాలి వాడు, వానికి ఏదైనా రోగం వచ్చి సావాలి వాడు. మనం చేసే ప్రార్థన ఏంది? అదే. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఏమన్నాడు? నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని ఏం చేయాలంట? కాపాడమని ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? మన శత్రువులను కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాల. దుష్టు నుంచి వారిని తప్పించాలంట, మనం ప్రార్థన చేయాలంట. నిత్య నరకం నుంచి వారిని మనం తప్పించాలంట. ఇది దేవుడు మనకు నేర్పించే బోధ, దేవుడు మనకు నేర్పించే మాటలు ఇవే. కానీ ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలాగున్నాయంటే, వాడు నాశనం అయిపోయి నన్ను బాధ పెట్టినాడు నాశనం అయిపోతాడు కదా. మనం నోట్లోంచి వచ్చే మాటలు మళ్ళీ బల తీసుకుంటాం, మళ్ళీ ఆరాధన చేస్తాం, ప్రభు సన్నిధిలో ఆయన కుమార్తెలుగా ఉంటాం, ఆయన పేరు పెట్టబడిన జనుల్లాగా ఉంటాం. కానీ మనకి ఏదైనా ఒక్క బాధ కలిగిందంటే చాలా అయిపోయి ఎదుటోని మనం కింద మిందేసి చేస్తాం. కానీ ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నాయి, దుష్టు నుంచి వాడిని కాపాడాలని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. నీ శత్రువు కోసం పేరు పెట్టి ప్రార్థన చేయి. దేవా, ఏదో తెలుసో తెలియక చేశాడు, క్షమించిన ఆయన, దుష్టు నుంచి తప్పించిన ఆయన, అతని బాగుపరిచిన ఆయన, అతని మళ్ళా నాకు దగ్గరేటు చేయి తండ్రి. ఏదో మా ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయి ఆయన, అటువంటి మాకేం వద్దు, నేను కలిసిమెలిసి ఉండాలి తండ్రి అని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఈరోజు చంపుకుంటా పోతే లోకంలో ఎవడు మిగలడు, వాస్తవం కదా? తిట్టుకుంటా పోతే లోకంలో ఎవరు మనకు మిగలరు. ఇంకా పగలు పెట్టుకుంటా పోతే ఇంకా మనకి ఎవరో ఉండరు. ఈరోజు మనం ఒకరిని చంపితే రేపు వాడు మన పిల్లలను, కొడుకున, మన వాళ్ళని చంపుతాడు. మళ్ళీ రేపు ఇది ఎప్పటికి ఇంకా అంతం ఉండదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, బైబిల్ ఒకే ఒక మాట, దాన్ని గాంధీ కూడా తీసుకున్నాడు. ఆ మాట, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు దేవుడు, వాక్యంలో ఉంది ఆ మాట. అదే మాట గాంధీ తీసుకున్నాడు, నాన్ వైలెన్స్ యాక్ట్. అంటే నిన్ను ఎవడైనా సరే కుడి చెంప కొడితే నువ్వు వానికి ఏం చూపించాలంట? ఎడమ చెంప చూపించాలంట. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను అట్టి తగ్గింపు స్వభావం ఉండాలా. కంటికి కన్ను పంటికి పన్ను అన్నావు అనుకో, మన జీవితము ఎత్తిపోయినట్టే. ఈ రోజున నువ్వు ఏది చేస్తున్నావో దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రార్థన ఎలాగుందో ఆలోచించే. చూడండి ఒకసారి యాకోబు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెనంట. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? మనసు మీద ముడుచుకొని మనుకోవాలంట. ఏం చేయాలంట? శ్రమలు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. యాడనైనా ప్రార్థన చేసి దేవుడు మా అప్పులు కడతాడా? ప్రార్థన చేసి అయిపోతుందనైనా మాకు వ్యాధులు పోతాయనైనా. ఇవన్నీ ఏంటంటే అల్ప విశ్వాసం,
అపనమ్మకమైన మాటలు. అందుకే దేవుడు అంటాడు కదా, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన మనుషుడు కాదు అబద్ధాలు చెప్పడానికి, అసాధ్యమని చేయడానికి. ఆయన దేవుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే. భూమి ఆకాశాల మాటతో సృష్టించిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను మాటతో సృష్టించిన దేవుడు, జలరాశులను మాట సృష్టితో చేసిన దేవుడు, సమస్త ప్రకృతిని సమస్త యావత్తును కేవలం ఒక మాటతో సర్వశక్తిమంతుడు చేశాడే. కానీ నిన్ను మాత్రం ఎలా చేశాడు? ఆయన ఒక మట్టిలో నుంచి నిన్ను తీసి ఆయన తన పోలికలో, ఆయన తన స్వరూపమందు ఆయన నిన్ను చెక్కాడే. చెక్కాక ఏం చేస్తాడు? ఆయన నీ నాసికా రంధ్రంలో ఆయన ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. జీవవాయువు ఊదగా మట్టి ఇప్పుడు ఏమైపోయింది? దానికి ఏమొచ్చింది? జీవం వచ్చిందంట. హల్లెలూయా. ఈరోజు నీ వయసు ఎంత అంటే 54. అది శరీరానికే, శరీరం వయసు 54. కానీ ఆత్మకు వయసు దేవుడిచ్చింది. హల్లెలూయా. దానికి వయసు లేదు ఆత్మకి. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, మంటి కలిసిపోవును కానీ ఆత్మ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవును. ఈరోజు మన శరీరం ఏదో ఒక లోకంలో మట్టికి మన్న ఊపాల్సిందే. మనల్ని పురుగులు తినొచ్చు, ఏమైనా చేయొచ్చు మన శరీరాన్ని. ఇంకా మనం ఒక్కసారి మట్టిలో పెట్టినాక ఇంకా అయిపోయి. నువ్వు ఎంత కాస్ట్లీ పెట్టు, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఏమైపోతుంది? నీ శవము, మన శవం ఏమి కుళ్ళిపోతుంది. మన శవముగా లేచి రామ్మ బయటకంటే వస్తుందా? రాదు. ఎప్పుడైతే బాగా వినండి, ఎప్పుడైతే మన శరీరంలోంచి ఆత్మ వేరైపోతుందో మన బతుకు ఏమైపోయినట్టు? ఇంకా నిర్జీవం అయిపోయినట్టు. హల్లెలూయా. నిర్జీవమైన అంటే ఇప్పుడు ఈ శరీరం ఇంపార్టెంటా, ఆత్మ ఇంపార్టెంటా? చెప్పండి మీరే. ఆత్మ ఇంపార్టెంట్. మరి ఆత్మ లేకపోతే మనల్ని ఏమంటారు? శవం బాడీ. ఎత్తినారా శవాన్ని, బుడిచారా శవాన్ని అంటారు. కానీ ఏరా మా అమ్మని ఎత్తుకోమైనారా, మా నాయన ఎత్తుకోమైనా, మా చిన్న ఎత్తుకోమైనా అని అంటాడు ఎవడన్నా? ఎప్పుడు ఎత్తిది? ఎన్ని గంటలకు ఎత్తుతారా శవం? ఎన్ని గంటలకు? అంటే మనుషులకు ఒక్కసారి ఆత్మ పోతే మనకు వాల్యూ లేదు. ఉదాహరణకి ఇంకొక మాట మీకు బాగా చెప్పాలంటే, బాగా వినండి, బాగా అర్థమయ్యేది చెప్తాంగా. మీకు 2 భార్య భర్తలు ఉన్నారనుకోండి. ఒకవేళ భర్త చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు భార్యకి విలువ ఉంటుందమ్మా? ఇంకా అయిపోయా. ఒక్కసారి భర్త చనిపోతే ఇంకా భార్యకి విలువ ఉండదు. లోకమంతా కూడా వెర్రి దానిలాగానో, లేదంటే ఈయన ఆమె చుట్టే కొంతమంది యవనస్తులు తిరుగుతామని ఎట్టొకట పడేసుకోవాలని కొంతమంది తిరుగుతూ ఉంటారు, చిల్లరే వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆమెను తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. లోకమంతా కూడా ఇప్పుడు ఆమెను ఎట్లా చూస్తుంది అంటే ఒక విలువలేని స్త్రీగా చూస్తుంది. వాస్తవం కాదా? ఒక చిన్న చూపు చూస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న ఆత్మ వేరే అయిపోయిందంటే మన శరీరానికి కూడా ఏముండదు, ఇంకా విలువ ఉండదు, విలువ లేదు. కానీ ఆయన మన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు, విలువ పెట్టి ఆయన కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, గమనించండి. ఈరోజు నీ ఆత్మ ఏదో ఒక రోజున ప్రభు దగ్గర తిరిగి వెళ్ళాల్సింది. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వెంత సుఖపెట్టినా, ఈ శరీరానికి నువ్వెంత అన్నం పెట్టినా, మళ్ళీ రేపు పొద్దున్న అన్నం కావాలంటుంది నీ కడుపు. అవునా కాదమ్మా? ఇప్పుడు మధ్యాహ్నం మనం బాగా చేసుకొని తింటాం, వీళ్ళ రాత్రి తినుకోకుండా ఉంటామా? దానికి ఎంత పెట్టినా ఏముంటుంది? శరీరము పెట్టు కావాలా అంటది. ముఖం మురికైందనుకో, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? పై ముఖం కలుపుకుంటాం. దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటామో దీన్ని. కానీ ఎవడన్నా ఆత్మ నీట్గా పెట్టుకుంటాడా? ఎవరన్నా ఆత్మకు ఉదక స్నానం చేపిద్దాం అనుకుంటాడా? ఎవడన్నా ఆత్మకు అన్నం పెడదాం అనుకుంటాడు? ఎవడు అనుకోడు. కానీ నిజమైన దేవుడి బిడ్డ, నిజమైనటువంటి దేవుని వెంబడించేవారు ఆత్మకు ఆహారం పెడతారు. ఎలాగో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చి ఈ వాక్యం అనే ఆహారాన్ని ఆత్మకు ఇస్తారంట. ఒక దైవ సేవకుడు ఒక మాట ఒక వాక్యంలో ఒక దైవ మాట చెప్పాడు. నాకు ఆ మాట బలి ఇప్పటికి గుర్తుండిపోయింది. ఏమన్నాడంటే, శరీరము ఆత్మ 2 కొట్లాడుకుంటూ ఉంటాయంట, గొడవ పడుతూ ఉంటాయంట లోపల. శరీరమేమో నేను కష్టపడుకోవాలా, సంపాదించుకోవాలా, తినాలా, నేను పనులకు పోవాలా, ఆ పని చేయాలి, ఇది చేయాలా, తినాలా, త్రాగాలా, పనుకోవాలా అని శరీరం గొడవ పడుతుందంట. ఆత్మ ఏమంటుందంట, నేనున్నంత వరకు నీకు విలువ, నేనున్నంత వరకు నీకు అన్నీ, నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తాను, నేను చెప్తాను చూడు, నాకు చర్చికి పోవాలనుంది, నన్ను తీసుకొని పోవా, నాకు అక్కడ దేవుని మాటలు వినాలనుంది, తీసుకొని పోవా అని ఆత్మ గొడవ పడుతూ ఉంటుందంట. కానీ ఆత్మ గెలుసదు. ఎందుకంటే మన శరీరము సహకరించకపోతే ఆత్మ గెలుస్తుందా? ఎట్లా గెలుస్తుంది? మనం హారేసుకుని అనుకుంటాము, పోమ్మా నువ్వు చర్చికి పోవంటే ఆత్మ చర్చికి వస్తుందా? మనకై మనమే లేచి
సిద్ధపడి చర్చికి వస్తే అప్పుడు ఆత్మ ఏమనుకుంటుందంటే నా శరీరము నాకు సహకరించింది. హల్లెలూయా. శరీరము సహకరించాలి ఆత్మకి. ఆత్మకు శరీరం సహకరించకపోతే ఆత్మ సంతృప్తి చెందదు, ప్రభు దగ్గరికి నేను తీసుకెళ్ళలేదు. ఈ రోజున దేవుడు మనకు 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకు ఆరిపోయేలోపు నువ్వు ఎంతకాలం ప్రభు సన్నిధిలో ఉన్నావు, ఎంత పాటలు ప్రభువుకు పాడావు. అందుకే కింద ఆ మాట అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి ఒక మాట, శ్రమ సంభవించేటప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలంట? సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటున్నాను? కీర్తనలు పాడాలంట. అంటే పాటలు పాడాల. సంతోషం వచ్చినప్పుడల్లా ఏం చేయాలంట? మనం ఏం చేస్తాం సంతోషం వచ్చినప్పుడు? ఉదాహరణకి ఇప్పుడు నెల మొదటి తేదో 2వ తేదో జీతం వస్తుంది. ఎవరికి? ఉద్యోగస్తులకు. జీతం రాగానే నాకు జీతం వచ్చింది, ఈ పొద్దు నేను పోయి చర్చికి పోయి పాస్టర్కి దశమ భాగం మీరు అనుకుంటాడు. ఎవడన్నా ఏమనుకుంటారు తెలుసా? జీతం వచ్చింది, రే ఈరోజు రాత్రి మందు పార్టీ పెట్టుకుందాంరా, తాగుదాంరా, తిరుగుదాంరా. అంటే వాళ్ళ సంతోషం ఏంది? అది వాళ్ళ సంతోషం, ఎంజాయ్. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారనమాట. కానీ నిజమైన దేవునికి సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. మనసారా మనకి ఎక్కడ సంతోషం దొరుకుతుందంట? ఎక్కడ మనకు మనసారా సంతోషం దొరికేది? దేవుని సన్నిధిలోనే. ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఎవడైనా పొమ్మంటాడమ్మా మిమ్మల్ని? రాత్రి అయినా కూర్చోవచ్చు, పొద్దునైనా రావచ్చు. పోనీ ఎవరైనా డబ్బులు కట్టి లోపలికి వస్తున్నారా? ఉదాహరణకు ఒక సినిమా హాల్కి చూద్దాం. సినిమా హాల్లోకి పోతే టికెట్ తీసుకుంటేనే వాడు ఏం చేస్తాడు? లోపలికి మనల్ని రాణిస్తాడు. సినిమా అయిపోగానే మనల్ని ఏం చేస్తారు? పొరపాటును ఏమన్నా లాస్ట్లో ములుక్కొని కూర్చున్నావు అనుకో, అప్పుడు నేనేమన్నా నాయనా బాబు బంగారు కొండ బయటికి రమ్మ అంటాడా? బయటికి పో అంటే నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీకేం లేదాడా? విలువ లేదు. త్రాగుబోతులు చూడండి, 500 రూపాయలు తీసుకొని మందు షాపులో పెడతాడు. వాడేమంటాడు లాస్ట్కు? బయటికి పో, తాగిపోండి అంటే నువ్వు డబ్బు ఇచ్చినప్పుడు నీకేం లేదాడా? విలువ లేదు. ఏరా నేను డబ్బు ఇచ్చినా కదా అంటే నీకు మంది ఇలా నేను అంటాడు వాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదైనా సరే ఈ లోకంలో ఏ వ్యసనమైనా చూడు, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, ఏదైనా సరే నీకు ఎక్కడైనా సరే నీకు విలువ ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఇప్పుడు బాగా మంచిగా చదువుకున్నాడు, బీటెక్ చదివాడు అనుకోండి, డిగ్రీ చదివి బీటెక్ చదివాడు, బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు, వానికి ఏదైనా అవసరం వచ్చి దొంగతనం చేశాడు అనుకో, పోలీసులు వాడిని ఏమన్నా ఎవరైనా బాగా చదువుకున్నవలే ఇంటికి పోనాయనా అంటాడా? పానైనా స్టేషన్కి పోనాయనా, జైలుకి పోనాయనా అంటాడు. అంటే దాని అర్థమైంది, నీకు ఎంత చదువునా, ఎంత గొప్పవాడివైనా ఈ లోకంలో నీకు ఏం లేదు, విలువ లేదు. కానీ దేవుని సన్నిధికి రా, మనసారా ఎంతసేపు కూర్చున్నా నేను పొమ్మనేవాడు ఉన్నాడు. నువ్వు ఎంత ఏడ్చి మొరపెట్టుకున్నా పొమ్మనేవాడు ఎవడు ఉండడు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం మనకి ఎక్కడ కూడా దొరకదు. ఈ రోజున మనం చాలామంది గమనిస్తే తీర్థయాత్రలు కానీ ఎక్కడెక్కడికో టిఫిన్లు క్యారీలు కట్టుకుని పోతాం. ఆడికి పోయి సాయంత్రకాలం మళ్ళీ ఇంటికి రావాల్సిందే కదా. నువ్వు ఎంత వండుకొని పోయి ఏమైనా చెయ్యి, అక్కడ రోజుసేపు ఉన్న సార్ మేము పలానా కడప నుంచి వచ్చినాము, మాకు దర్శనం కావాలి సార్ అంటే, నిన్న ఉదాహరణకి మీకు బాగా చెప్తున్నాను, ఇదే అనుకోండి ద్వారం, ఇట పోతా ఉంటారు, ఆడనే పక్కన ఉంటారు, నేను కనీసం సూని కూడా జూనియర్ దొబ్బేసిండ్రు ఇట అయిపోయా. నువ్వు ఎంత ఖర్చు పెట్టి కారు మాట్లాడుకొని, బస్సు మాట్లాడుకొని, వంటలు చేసుకుని పోయి ఉంటావు, ఆడ పూజ చేసుకుందాంలే, స్వామిని దర్శించుకుందాంలే, తీరా ఆడికి పోతానే ఏం చేస్తారు మనల్ని? అయిపోయా. అరే నేను కడప నుంచి వచ్చినా, మాది కడప, మేము రాయలసీమ అంటే అవుతుందా? పాప చూసినాం నీ లాంటి వాళ్ళు ఎంతోమంది అంటారు. అంటే నీకు విలువ లేని చోటు ఈరోజు మానవుడు పరిగెత్తుతున్నాడు, విలువ లేని వాటి కోసం ప్రయాసపడుతున్నాడు మానవుడు. కానీ విలువ తెచ్చే యేసయ్యను ఈరోజు దేవుని బిడ్డలు, క్రైస్తవ లోకము, మనుషులందరూ కూడా మర్చిపోయారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటా నువ్వు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీ పాపం లోపుకొచ్చిన ఒకసారి అదే యాకోబులోని 5వ అధ్యాయంలోనే 16వ వచనం ఒక మాట చూడండి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు
ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలము గలదై ఉండేనంట. హల్లెలూయా. మీ పాపములు ఏం చేయాలంట? ఏం చేయాలంట? పాపములు మనము ఒకరితో ఒకటి ఒప్పుకోవాలంట. ఈరోజున నీ పాపములు నీ భార్యతో పంచుకుంటున్నావా? ఈరోజు నువ్వు చేసే పాపలు నీ భర్తకు పంచుకుంటున్నావా? ఇద్దరు ఒకరి కోసం ఒకరు చేతిలో చేయబెట్టి ప్రార్థన చేసుకునే అలవాటు నీకుందా? మీ కుటుంబము, నీ పిల్లలు, నీ వంశం, నీ బంధువులు అందరూ కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే అలవాటు నీకుందా? యాడుంది? ఒకడు ఎదిగితే మనం వాడిని ఎప్పుడు కింద వేద్దామా అని ఉంటుంది లోకం. ఒకడు బాగుపడితే వాడిని దూరం చేద్దామా, వాని కుటుంబాన్ని ఏదో ఒకటి చిచ్చు పెట్టి వెలిగించి అటు పోదామా అనుకుంటుంది లోకం. ఈరోజున ఏం చేయాలంట? మీరు స్వస్థత పొందున్నట్లు ఒకరు ప్రార్థన చేయాలంట. ఈరోజు ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు అంతా ప్రార్థన మీదే చెప్తున్నాను నేను ఈ మాటలన్నీ. ఈరోజు ప్రార్థన లేని క్రైస్తవ లోకం ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన లేని జీవితం ఎంతోమంది అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సరే పట్టుదలతో, ఇందాక మనం చూసుకున్నాం కదా, పరిపూర్ణమైన పట్టుదలతో మేలుకుగా ఉండి ప్రార్థన చేయాలంట సాధించేంత వరకు. హల్లెలూయా. ఇందని చెప్పిన మీకు ఏదైనా వ్యాధి ఉందనుకో, అది పోయేంత వరకు ఏం చేయాలి? మనం పట్టుదలతో ప్రార్థన చేయాలా. మనకై మనమే విశ్వాసాన్ని పెంచుకొని విశ్వాసంలో బలపడుతూ ప్రభు సన్నిధిలో మనం ఉంటే ఖచ్చితంగా. ఇందా న్యాయాధిపతి ఏం చేశాడు? ఆ విధవరాలకి సచ్చినట్టు న్యాయం చేసినాడు. అంటే మనుషులకు భయపడేటోడు కాదు, దేవునికి భయపడేటోడు కాదు. కానీ ఆమె విసిగిచ్చేసరికి ఏంది ఈమె చీటికి మాటికి ఇన్నిసార్లు వస్తుంది, ఒకసారి చేసేస్తే పోదు అని ఆమె సమస్యను ఏం చేశాడంట? తీర్చేసినాడు. దేవుడు కూడా అంతే. మరి ఈరోజు మనం అందరం ఏర్పరచుకునే వాళ్ళం. ఒకవేళ దేవుడు ఈరోజు నీకు పలకపోవచ్చు, రేపు పలకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున మాత్రం నీకు ఏమి ఇస్తాడు? జవాబిస్తాడు. అంటిల్ దెన్ యూ షుడ్ బి వెయిట్. అంతవరకు నువ్వు నమ్మకంగా, ఓర్పుతో, సహనముతో నువ్వు ఏం చేయాలంటే ఎదురు చూడాలా. హల్లెలూయా. ఈరోజున ఓర్పు సహనం లేనిటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని చెప్పినా ఇప్పుడు మీకు తగ్గించుకోవాలి, చెడు మార్గాలు విడిచిపెట్టుకోవాలి, ప్రార్థన అలవాటు చేసుకోవాలి, కుటుంబ జీవితం ఒకరికొకరు పాపంలో ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా సరే పట్టుదలతో ప్రార్థన చేయాలి. సాధించేంత వరకు ప్రార్థన మనం ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనము చూడగలం. ఈరోజున నేను గొప్పనని కాదు, ఏదో ప్రార్థన చేయగానే దయాలు పోతున్నాయి, గర్భాలు వస్తున్నాయి, వానలు ఆగిపోతున్నాయి, వానలు పడుతున్నాయి, ఇవన్నీ నాకు గొప్పతనం కాదు. నేను చేసే పని ఏంటంటే పట్టుదలతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. గోసాడుతో ప్రభు సన్నిధిలో ఆయన దగ్గర ప్రాధేయపడి వచ్చేంత వరకు ఏదిగో వదిలిపెట్టుకోను. ప్రభు నాకు ఇది కావాలా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నువ్వు జరిగించగలవు, నువ్వు చేయగలవు ప్రభు అని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం. కొంతమంది అడిగినారు, బాబు నువ్వు చేసే ప్రార్థన వల్ల మేము ఎంతో మేలు పొందుకుంటున్నాం. నేను చేసేది ప్రార్థనే, కానీ జవాబు ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు లేనిదే ఈరోజు మనం లేం. దేవుని కృప లేనిదే ఈరోజు మనం ఏది కూడా సాధించలేం. చూడ మార్కు సువార్త 11వ అధ్యాయం చూడ ఒక మాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడ ఒక మాట. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానంట. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన, అడిగే వాటన్నిటినీ మనం ఏమనుకోవాలంట? మనము నేను పొందుకున్నా, నాకు జరిగిపోతాయి, నా పని అయిపోయింది, దేవుడు చేసినాడు అని మనం ఏం చేయాలంట? నమ్మాలంట. హల్లెలూయా. అదే చూడండి, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు తర్వాత ఏముంది? అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నమ్మితే కలుగుతాయి. నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, క్రీస్తేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన ఏం చేస్తాడంట? మీకు అన్నీ కూడా ఆయన కలిగేటట్టు చేస్తాడంట. ఎంత శ్రేష్టమైన దేవుడు మన దేవుడు. బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? ఒక గాల్లో దీపం పెట్టి మన పని మనం చేసుకుందాం అనుకుంటారు కొంతమంది. ఈరోజున సాధించేంత వరకు మనము వదిలిపెట్టకూడదు. ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. గొప్ప కార్యాలను చూడగలవు. నీ పిల్లల పరిస్థితి మారిపోతుంది, నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. అన్యజనులందరూ మనం చూసి ఏమంటారంట?
ధన్యులు అంటారు. అన్ని జనులు అందరూ చూసి మనల్ని ఏమంటారంట? ధన్యులు అంటారంట. హల్లెలూయా. ఏదో లేబ్బా వాళ్ళు ఎస్సీ కాలనీ వాళ్ళు, తక్కువ కులం వస్తువులు అని ఇప్పుడు అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదిగి ఉన్నత స్థితికి పోతావో, ఆ పిల్లోడా మాకు బాగా తెలుసు, ఈ పిల్లోడా మాకు బాగా తెలుసు. అవునా కాదమ్మా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ చర్చ్ అంతా ఉందనుకోండి. ఇప్పుడు ఈ చర్చ్ ఉంది, ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా ఇది. ఇప్పుడు దేవుడు డెవలప్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు ఏమనుకుంటే, కొంతమంది వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఏమంటారంటే, ఏదో ఒకటి అంటూ ఉంటారు అనుకోండి. ఉదాహరణకి వాడు అది ఇది నన్ను ఏదో ఒకటి అన్నారు అనుకోండి. ఒకవేళ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదంతా డెవలప్ అయింది అనుకో, అప్పుడు ఏమంటారు? కళ్యాణ మా కొడుకే, అవునా కదా? కళ్యాణ మా అల్లుడే. ఇప్పుడు మాత్రం ఏముండదు. ఎవరన్నా పొరపాటున ఆటోలో ఏ ఊరన్నా నీదన్న, మాది కల్లూరమ్మ, మీ కల్లూరులో కళ్యాణ్ బాబు మీకు తెలుసా అన్నారనుకో. ఎవరన్నా ఎందుకు తెలుసు? మా అల్లుడే, మా కొడుకే. హల్లెలూయా. అంటే మనుషులు అదే. మనుషులు ఏంటంటే, మనము ఒక స్థితికి పోయినప్పుడు మన పేరు చెప్పుకొని మన చెట్టు కింద కాయలన్నీ తినాలని ఆశపడతారు. తినండి, ఎన్ని తింటారో తినలే. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలులతో మన దేవుడు మనం ఏం చేస్తాడంట? నింపుతాడంట. హల్లెలూయా. అడగాల మనం, పొందుకునేంత వరకు నమ్ముకోవాలి మనం, జరుగుతాయనే విశ్వాసం మనలో ఉండాలి. ఈరోజు నువ్వు చేసే ప్రతి విధమైన కార్యాలను బట్టి ప్రభు నీకు జవాబు ఇస్తాడు. ఇచ్చేవాడే మన దేవుడు. ఇందాక మీకు చెప్పినా కదా, శత్రువులను మనం ఏం చేయాలి? మనము ప్రేమించాలి. అదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలంట. మనల్ని హింసించే వాళ్ళ కోసం ఏం చేయాలంట? మనము చేస్తాము. మనం అంత సీన్ ఉందా మనకు? యాడుంది? మనల్ని ఎవరన్నా వచ్చి ఏమ్రా అంటే, నన్ను ఏమ్రా అంటున్నావే, అయిపోయా. చిన్న వాటికి ఏమని ఉందాడమ్మ? మళ్ళీ ఒకసారి చదవను అందరు నాతో పాటు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హింసించే వారి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. నిన్ను సతాయించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల. నిన్ను విమర్శించే వారి కోసం ప్రార్థన చేయాల. నన్నైతే ఒక ఎంగేజ్మెంట్లోనే ఈ మాట మీతో చెప్తున్నా, మళ్ళీ మీరు బయట ఎక్కడ ఊదాకండి, మీతోనే చెప్తున్నా. మా చెల్లెలు ఎంగేజ్మెంట్ జరిగింది, హేమ. వాక్యం చెప్పిన పక్కన మా ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఒక మాట ఏం కాదులే, మా పక్కన మా అబ్బాయి ఉన్నాడు, కూర్చున్నాడు. పెద్ద ఆయన కదా, కూర్చొని ఉంటే నేను పెద్దవాడు కదా, అబ్బా ఎటుపక్క కూర్చోబెట్టాలి అబ్బా అన్నా నేను. అంతే. ఇటు పక్క కూర్చోబెట్టాలి నాయన అన్నాడు. ఇటు పక్క కూర్చోబెట్టినాడు. అంతా బాగుంది, బాగా జరిగింది. కానీ ఎవడో మొత్తానికి దూరంగా ఉన్నవాడు ఎవడో గేట్ కానీ ఏం చేసినా అంటే, వాడు బయటికి వచ్చి రాత్రే పాస్టరే ఎక్కువ ఎట్ట కూర్చోబెట్టేది కూడా చేతగాలే, ప్రార్థన చేసే చేతగాలే, వాళ్ళ అబ్బాని అడుగుతున్నాడు. అంటే నా మనసులో ఏంటంటే, ఇతని పెద్దవాడు, ఒక మాట అతను అడుగుదాం అని నా విలువ, నాకు తెలియక కాదు. ఒక పెద్దవాడు, అతను ఒక మాట అడుగుదాం అని అనుకున్నా నేను. కానీ బయటలో ఏమనుకున్నారంటే, ఇతనికి చేతగాలే, ఇతనికి వాక్యం చెప్పేది రాలే, పాట పాడేది రాలే. చూడండి, ఇది లోకం. అంటే నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావని నేను విమర్శిద్దామా అని ఉంటుంది లోకం. అందుకే ఈ మాట చెప్తున్నా నేను. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అప్పుడు నేను విమర్శించుదామా అని ఉంటుంది లోకం. కాబట్టి ఈ రోజున నీ సమస్యలు ఏవైనా ఉండొచ్చు, నీ ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు, విమర్శించే వారికి భయపడద్దు. అందుకే వాక్యంలో హింసించే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి.